దీంట్లో గొడవలకి దాన్ని మొత్తం దీన్ని మొత్తం అందరూ టేస్ట్ చేస్తారు కొలెస్ట్రాల్ వచ్చి పండగ చేస్తాం. నాకు ఈ గంగా జాతర అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమైందంటే, రేణుకాదేవి శిరస్సును ఎప్పుడైతే పరశురాముడు ఖండిస్తాడో అప్పుడు శిరస్సు వేరుగా మొండమి వేరుగా ఏర్పడినటువంటిది ఈ యొక్క గంగమ్మ జాతర యొక్క ప్రత్యేకత. కాబట్టి అమ్మవారికి ఏ విధంగా శక్తి ఉంటుందంటే, అమ్మవారిని ఒకరోజు మనం నిలుపుకునేటువంటి దానికే చాలా కష్టపడతాం. అంటే ఒకరోజు రాత్రి శిరస్సు తీసుకొని వచ్చి ఆమె మొండెంతో కలిపితే ఆమెకు ప్రాణం వస్తుందని. ప్రాణం వచ్చినప్పటి నుంచి ఆమె ఎప్పుడు జలదిలోకి వెళుతుందో అంతవరకు ఆమెకు విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి అమ్మవారిని నిలువరించేదానికి, ఇటువంటి మహమ్మారులంతా కూడా పోగొట్టేదానికి మనం అమ్మవారికి బలి అనేటువంటిది చేస్తాం, బలి ప్రకరణం చేస్తాం. ఎక్కడి వరకు చేస్తామంటే, అమ్మవారి శిరస్సుకు ప్రాణం వచ్చి మొండెముతో ఎప్పుడైతే కలిసి అమ్మవారికి ప్రాణం వస్తుందో ఆ సమయం నుంచి అమ్మవారి శిరస్సు శరీరం నుంచి వేరుపడి తాను జలదిలోకి వెళ్ళేంత వరకు. అంటే గంగ ఎంత పెద్దదంటే, మీ ఊర్లలో చూస్తే సాధారణంగా చిన్న చిన్న పల్లెల్లో కుంట గంగమ్మ చేసుకుంటారు. చిన్న కుంటగా ఉంటుంది, వాళ్ళు ఆ ఊర్లో చిన్నగా చేసుకుంటారు. గ్రామము పెరిగే కొద్దీ ఇటువంటి జాతరలు కానీ దేవరలు కానీ కొద్దిగా విశేషంగా పెద్దదిగా చేసుకుంటాం. అదే నది దగ్గర అయితే ఇంకొద్దిగా ఎక్కువ చేస్తాము. సముద్రం అనేటువంటిది అందరికీ తెలిసిండేది, అంత పెద్దది గంగమ్మ అనేటువంటిది. గంగాదేవి అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి రూపం ఉండేటువంటిది. కాబట్టి ఆమె జలదిలోకి ఎప్పుడైతే పోతుందో ఆమె యొక్క విశ్వరూపం అనేటువంటిది హరించుకుంటుంది, తానంతకు తాను శాంతిస్తుంది అన్నమాట. అందుకని జలదిలోకి తీసుకుని పోయి కలుపుతాం. కాబట్టి మనకు దాదాపు పలమనేరులో మీకు మారెమ్మగుడిలో చూస్తే ఒక శాసనం ఉంది, సంస్కృతంలో రాసబడింది. 300 సంవత్సరాలైంది మన ఊరిలో ఇది ప్రారంభమై. మనం చాటింపు వేసిన రోజు నుంచి మనం దాదాపు వైశాఖ మాసం అంటే వైయాసి నెల మన ఊర్లో తమిళ సాంప్రదాయ ప్రకారం ఇది జరుగుతుంది. వైయాసి నెల 1వ తేదీ ఉదయాత్పూర్వం అంటే 12 గంటలకు మనకు శిరస్సు అనేటువంటిది మెరవణిగా ప్రారంభమయ్యి ఆ ఒక రోజంతా పూర్తిగా ఉండి తర్వాత జలదిలోకి వెళుతుంది. అది మన సాంప్రదాయం. పలంనేరుల సాంప్రదాయం ఏమిటంటే, చిత్తూరు నెల అంటే తమిళ నెలలో 15వ రోజు ప్రారంభమయ్యి వైయాసి నెల 1వ రోజు మనకు జాతర జరుగుతుంది. అది మనం చిన్న చిన్నగా జరుగుతూ ఉండేటువంటి దాన్ని విశేషంగా తీసుకొని పోయినాం. ఈరోజు ప్రతి ఒక్క మనిషి దీంతో పాల్గొనేటట్లు, ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప ఉండేటట్లు, ధనధాన్యాదులు కానీ పంటలు కానీ బాగా పండాలా అని చెప్పి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా కొలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి సందర్భంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది దాదాపు మన ముందు తరాల నుంచి వచ్చింది. కానీ దీన్ని నిలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో ఉన్నాడు, లేదా శిరస్సు తీసుకుని వస్తే ఇక్కడే ఉంటాడు అని మనం ఇక్కడ బలి సమర్పణ చేస్తాను. కాకపోతే ఇట్లాంటివి చాలా మంది పెద్దల అభిప్రాయం లాగానే నేను కూడా ఏం చెప్తున్నానంటే, మీరు మనస్సుకు సంతోషపడి ఇంట్లోనే తలస్నానం చేసి ఇండ్లు వాకిండ్లన్నీ అల్లుకొని ఇంట్లో పిండి దీపం పెట్టి ఇటువంటి మహమ్మారి పోవాలా అంటే మనం ఈ పండగ చేయాల్సిందే. పండగ అంటే అందరూ ఒకే చోట గుమ్మికూడు పండగ చేయాలనేటువంటి విశేషం ఏం లేదు. పండగ అనేటువంటి విశేషం ఏమంటే ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటారో అదే పండగ వాతావరణం. ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో ఇటువంటి విషయాల్లో అయితే అందరు ఊరు వాళ్ళందరూ కలుస్తారు, అందరూ సంతోషంగా ఉంటారు, అదే పండగ అనేటువంటి. కాకపోతే ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ఒకవేళ 3వ తేదీ దేవుడు అనుకూలం చేసి మనకి ఇటువంటిది పోతే, ఇటువంటి లాక్డౌన్ అనేటువంటిది ఎత్తేసి చిన్నగా చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఏర్పడితే దాదాపు ఉండదనే అభిప్రాయం. దాదాపుగా లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాకిట్లు అల్లుకొని వాళ్ళ ఇంటి ముందర మామిడాకు పెట్టి వీలైతే ఇటువంటి పాంప్లెట్ ఒకటి ఏర్పాటు చేయండి కమిటీ తరఫున. అయ్యా మీ ఇళ్లలో మీరు ఈ విధంగా ఈ సమయానికి పూజ చేసుకోండి, ఈ సమయానికి పిండి దీపం పెట్టండి, పొంగళ్ళు సమర్పించే వాళ్ళు ఇంట్లోనే సమర్పించండి, మీరు ఏదన్నా చేసుకునేటువంటి విశేషంగా చేసుకునే వాళ్ళందరూ కూడా ఇంట్లోనే వాళ్ళ యథాశక్తి చేసుకోండి, ఏం తప్పేం లేదు. దయచేసి పక్క వాళ్ళతో కూడా ఇది కాకుండా మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే. ఇప్పుడు అందరూ ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారని అనిపిస్తుంది. ఇంచుమించుగా 90 భాగాలు వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా కలిసినారు. కాబట్టి వాళ్ళ ఇళ్లలోనే ఇటువంటి చేసుకుంటే ఇటువంటి సందర్భం ఏర్పడకుండా 10 మందికి మనం ఇది వ్యాప్తి చేయకుండా అమ్మవారి కృపచే మనం అందరూ కూడా బాగుంటామని చెప్పి
మీరు అన్నట్లు ఈ సంవత్సరంతో పండుగ నిలిపి ఇంకెప్పుడు పండుగ చేసుకోమన్నటువంటి పరిస్థితి లేదు. రేపు సంవత్సరం మళ్ళీ చేస్తాం, ఇంకో సంవత్సరం మళ్ళీ చేస్తాం. మీరు ఈ విశేషం ఏదో ఇంకొక సంవత్సరం చేయండి, ఇంకొక సంవత్సరం చేయండి. మనకు అవకాశం ఉంది, భగవంతుడు అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు 10 మందిని చేర్చి ఇవాళ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు ఒక విపత్తికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా కమిటీ కూడా ప్రప్రథమంగా ఇక్కడ ఏర్పాటు కావడము, వాళ్ళు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గంగ జాతరని చాలా ఘనంగా నిర్వహించాలి, మంచి పేరు తెచ్చుకోవాలా, ఊరందరికీ కూడా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. భగవంతుడు మనకు అవకాశం ఇవ్వలేదు. అదే కూడా నా చిన్న సలహా ఏమంటే, ఏదైతే తిరుమలలో నిత్య కైంకర్యాలు స్వామివారికి ఎట్లా జరిపిస్తూ ఉంటారో మనం కూడా చాటు రోజు కానీ ఆ పండుగ రోజు కానీ ఏదైనా నామమాత్రంగా ఇక్కడ ఊళ్ళో పూజలు పెట్టి ఆ పాలక మండలి సభ్యులు 4-5 లేకపోతే పూజారి గారు ఎవరినో ఒకరిని పెట్టి రెగ్యులర్గా ఏ విధంగా జరుగుతుందో శాంతించే విధంగా అమ్మవారికి అదేవిధంగా మీరు కూడా పెద్దలందరూ ఆలోచన చేసి ఆ విధంగా ఫార్మాలిటీగా నడిపించేసి నెక్స్ట్ ఇయర్ కరోనా నుంచి మనం బయటపడిన తర్వాత పండుగని ఘనంగా అందరూ మీరు సహకారంతో జరుపుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఇక్కడికి ఇచ్చేసిన పలమనేరు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. పలమనేరు గంగ పండుగ అంటే చుట్టుపక్కల ఈ జిల్లాలో జరిగే గంగ పండుగలో పుంగనూరు ఒక ఎత్తు అయితే పలమనేరు ఒక ఎత్తు. అలాంటి గంగ పండుగని ప్రస్తుతానికి ఈ కరోనా లాకౌట్ ఎత్తేస్తే భారీ ఎత్తున బాగా బ్రహ్మాండంగా చేయాలి. ఇళ్లలో చేసేది బాగుండదు. ఇది ఊరి దేవత కాబట్టి ఊరి దేవతకి ఎటువంటి తక్కువ లేకుండా ఆమెకు జరగాల్సిన పూజలు ఏ విధంగా జరగాలో అదే విధంగా జరుగుతూ ఈ లాకౌట్ ఎత్తేస్తానే మరోసారి అందరూ ఊరి పెద్దలంతా కూర్చొని మాట్లాడి పండగ భారీగా బాగా అమ్మవారి పండుగ చేయాలనేది నా అభిప్రాయం. ఇంకొక విషయం, ఈ కరోనా తగ్గిపోవాలి, సురక్షితంగా ప్రజలందరూ బాగుండాలని కూడా ఈసారి ప్రత్యేకంగా కూడా గంగ పండుగ ఇంకా బాగా చేయాలి ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము. ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, ఎక్కడా కానీ హిందువులు జరిపే పండుగల్లో కానీ, హిందువులు జరిపే తీర్థయాత్రలుగా, హిందువులు జరిపే పుష్కరాల్లో కానీ కొన్ని లక్షల మంది, కోట్ల మంది మునిగిన ఏం జబ్బులు రాలేదు. అదేమంటే మన యొక్క దేవుళ్ళ యొక్క మహిమ, పవర్. ఆమె ఈ పండుగ మళ్ళా బాగా జరిపిస్తారని నేను కోరుకుంటాను. దీన్ని అందరూ సహకరించి పండుగ ఏ విధంగా జరపాలనేది మళ్ళీ ఒకసారి లాకౌట్ అవుతానే కూర్చొని మాట్లాడి పండుగ బాగా చేయాలనేది నా ఉద్దేశము. అట్లని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏం చేయము. జరిపే దాంట్లో కొద్దిగా బాగా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న దాంట్లో ఈ కరోనాకి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లాకౌట్ ఎత్తానే పండుగ బాగా చేయాలనేది నా ఉద్దేశం. ప్రస్తుత గంగమ్మగుడి చైర్మన్ నరేష్ గారికి, కమిటీ సభ్యులకి, అలాగే ఎండోమెంట్ మన భాస్కర్ గారికి, పలమనేరు అన్ని పార్టీల నుంచి వచ్చారు గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ చెప్పినట్టు ఈ సంవత్సరం ఈ యొక్క జాతరని పోస్ట్పోన్ చేయడం మన యొక్క పలమనేరుకు కానీ మన రాష్ట్రానికి కానీ అందరికీ శ్రేయస్కరం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక జాతర అంటే ఒకరితో ఇద్దరితో ఇవాళ సోషల్ డిస్టెన్స్లో కూర్చోడే ఒక జాతర కాదు. ఇది లక్షలతో కూడుకున్న జనాభా వస్తారు ఇక్కడికి. ఎందుకంటే మన నియోజకవర్గంలో తెలుసు, ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కొన్ని లక్షలు వస్తారు. కాబట్టి మనం వాళ్ళని అదుపు చేయలేము. కాబట్టి దయచేసి ఈసారి మాత్రం తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించి ఆ యొక్క గంగమ్మ తల్లికి మనం చేయలేటువంటి సాంప్రదాయపరంగా ఆమెకి ఏం చేయాలో మంచి చెడ్డ చేసి ఆమెని మంచిగా పూజలు చేసి లాస్ట్లో జల్దీ కూడా వాళ్ళ యొక్క కమిటీ సభ్యులనే పెట్టుకొని గ్రామ పెద్దలు కూడా అవసరం లేదు నాకు తెలుసు. ఎందుకంటే వచ్చారంటే ఇప్పుడే చూడండి 5 మందికో 10 మందికో పిలిచారు, ఇప్పుడే దగ్గర 50-60 మంది వచ్చారు. కాబట్టి దీన్ని మనమందరూ ఆలోచించి నన్ను పిల్లలేదని ఎవరు బాధపడద్దండి. ఎందుకంటే
పరిస్థితులు చాలా దారుణంగా ఉంది. మనం అనుకున్న ఫస్ట్లో కరోనా వస్తే లాక్డౌన్ పెట్టారు, మనం ఇంతటితో స్టాప్ అవుతుందనేసి. ఫస్ట్ 1తో అయింది, మళ్ళీ 10 అయింది, మళ్ళీ 100 అయింది. ఈ రోజు పేపర్ చూస్తుంటే ఒక మన దేశంలోనే 2000 వస్తుంది ప్రతిరోజు. కాబట్టి రోజు రోజుకు పెరుగుతుంది. ఈరోజు 24,000 చిల్లరకు వచ్చేసింది మన మన దేశం మాత్రం. కాబట్టి అందరూ ఆలోచించండి. ఈ యొక్క జాతరకి ప్రతి ఒక్కరు ఆలోచించి మనం అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి, పెద్దలందరూ చెప్పారు జాతర మళ్ళీ అందరూ వాళ్ళ ఇళ్లలోనే కూర్చొని గంగమ్మకు పూజలు చేసి మన యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా వర్షాలు పడి మనం ఈసారి కరోనా దెబ్బతిన్నాము, 2020 చాలా దెబ్బతిన్నాము. రాబోయే సంవత్సరం నుంచి కొత్త ప్రపంచానికి అందరూ అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సంవత్సరం మాత్రం ఇంట్లో చేసుకునేటువంటిది బాగుంటుంది అనేటువంటిది అభిప్రాయం నాకు చాలా సంతోషం. పెద్దలందరూ చెప్పినట్టు అదేవిధంగా ప్రెస్కి నా నమస్కారం. ఇంతసేపు వక్తలు మాట్లాడారు. గంగ జాతర అనేది కొన్ని ఏళ్ళగా, అంటే మా తాతలు వాళ్ళ తాతలు కూడా తెలివి అక్కడి నుంచి జరుగుతూ ఉంది. కాబట్టి కరోనా వల్ల ఈ యొక్క గంగ జాతరని నా ఉద్దేశం చెప్తున్నాను, ఇక్కడ కొంచెం పోస్ట్పోన్ చేసేదో లేదా నెక్స్ట్ ఇయర్కి మార్చుకునేదో ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా బాగా మనం మెయింటైన్ చేయాలా. ఇదే విధంగా మనకు కొన్ని జాగాలో మన జిల్లాలను కొన్ని జాగాలో చూస్తున్నాము. ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఏమి అనేసి కొన్ని ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకంతా పాజిటివ్ రావడము, వాళ్ళని క్వారంటైన్ తీసుకెళ్ళడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. నా ఉద్దేశం అయితే ఈ విధంగా మన సుధాకర్ గారు చెప్పినట్టు ఇంట్లో వాళ్ళే గంగమ్మలు పెట్టుకొని పూజ చేసుకొని వాళ్ళు దాన్ని ఆ యొక్క గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని. అదేవిధంగా ఈ కమిటీకి కూడా నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఈసారి కాకుండా నెక్స్ట్ సారి ఇంకా బాగా చేయాలనేసి, ఇంకా పెద్ద ఎత్తున ఈ పొలమనేరికే మంచి పేరు తేవాలనేసి కోరుకుంటూ, ఈ విషయంలో మాత్రము నేను ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ చేసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ ప్రజలు ఎవరు కాదని చెప్పలేము. నేనే వస్తాను, చెంగారెడ్డి వద్దని చెప్పలేడు, రానా అంటాడు, నరేష్ అంటాడు అన్న రానా అంటాడు. ఎవరిని అడ్డుపడలేము. ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తారు కాబట్టి చాలా కష్టమైన విషయం. ఎవరిని కంట్రోల్ చేయలేము. పోలీసు వాళ్ళైనా కానీ, మీరైనా కానీ, నేనైనా కానీ, ఎవరైనా కానీ మనం చేయలేము. కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేస్తేనే మంచిదని నా ఉద్దేశము. అన్నదా భావించదండి. తిరుపతి గంగమ్మ జాతర మనకు ఎంతో ఇంపార్టెంట్గా ఉంటుంది. గంగ జాతర అనేది మన చుట్టుపక్కల గ్రామాల నుంచి పొలంనేరుకి అందరూ సుభిక్షంగా ఉండాలనేటటువంటి గంగమ్మ దీవెనలు మనకు కావాలనేటువంటి జాతర మనం జరుపుకుంటాము. కానీ అనివార్య కారణం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ఉండే దానివల్ల మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరము గంగమ్మ మన పైన చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గంగమ్మని కొలుచుకొని గంగమ్మని పూజ చేసుకొని అందరూ ఇంట్లో ఉండేటే ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఈరోజు కూడా పొలంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నాము. మనకి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాము. ఇలాగే ఒక నెల రోజుల్లో 2 నెలల్లో 8 రోజులు మనకి కంట్రోల్ చేద్దకు అందరూ ఇంట్లో ఉండాలని, ఈ జాతరని మనం ఇంట్లోనే చేసుకొని ఇంటి వరకే పరిమితం అవ్వాలా అనేది నా అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. అనేది సాట్ అనేసి అందరూ తెలుస్తుంది. కాకపోతే ఈసారి అందరూ ఎవరూ రాకుండా వాళ్ళ ఇళ్ళలో వండుకొని గుండుబాయిల పూజ, మారమ్మ ఊళ్ళో అభిషేకము, ఈడభిషేకము, ఎండోమెంట్ వాళ్ళు, గుడి కమిటీ వాళ్ళు పూజారులు తప్ప ఇంకెవరు రాకుండా ఉంటే వాళ్ళ ఇళ్ళలో చేస్తున్నారంటే ఈ కరోనా రాదు, మహమ్మారి రాదు, ఏమీ రాదు. మనకి గంగమ్మ తల్లి ఉంది. అందరూ శ్రీశైలంలో ఎట్లా జరిగింది, కాణిపాకంలో ఎట్లా జరుగుతుంది, తిరుమలలో ఎట్లా లోపల చేసుకుంటా ఉంటుంది, ఇంతకుముందు భద్రాచలం ఎట్లా చేస్తుంది. అదేవిధంగా ఈ రోజు జరిగింది మన 13, 14, 15 గంగమ్మకి ఏమేమి విధంగా జరుగుతున్నాం. మాకు జరిగితేనే ఊరంతా సుభక్షంగా ఉంటారు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలంతా బాగుంటారు. అందరూ కలిసికట్టుగా మనమంతా ఇప్పుడంతా ఎట్లా ఇంట్లో ఉంటామో అదే మరి ఇళ్లలో ఉండి ఈ గ్రామ దేవత పండుగని ఇందులోనే చేసుకోవాలి. పొంగలు పెట్టుకున్న ఇందులో పెట్టుకోవాలి. పొంగలు మనం పెట్టుకున్నామంటే మళ్ళీ గుడి దగ్గరికి వస్తాం. గుడి దగ్గరికి రానివ్వకుండా ఐక్యమత్యంగా ఉండి ఈ కరోనా మహమ్మారిని పోవాలంటే గంగ పండుగని ఏ తేదీని మనం అనుకుంటే మాకు ఏదైనా జరిపి తీరాలా. అక్కడ జరిగిన పక్షంలో అయితే 3 సంవత్సరాలు మన గంగ పండుగ జరగకూడదు. అది తరతరాలుగా వస్తుంది. 300 సంవత్సరాల ముందు నుండి వస్తుంది.
బంగారు తిరుపతి చేసేప్పుడు పెద్దలందరూ కూడా చెప్పినారు, ఒక్కసారి పండగ నిలిచిన ఆ డేట్లు మార్చినా మళ్ళా 3 సంవత్సరాల పండుగ జరగకూడదు అనేసి అది అందరూ తెలిసిన విషయమే, పెద్దలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు గంగమ్మ జాతర ఉత్సవాలు ఎలా జరుపుకోకూడదు అనే దాని గురించి మాట్లాడడానికి సమావేశమైనటువంటి గ్రామ పెద్దలందరికీ, కమిటీ సభ్యులకు, ఎండోమెంట్ వారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పెద్దలందరూ కూడా చెప్పారు, ఒకరు ఇంట్లో చేసుకుందామని, ఒకరు దీన్ని అట్లనే యథావిధిగా చేసి కమిటీ వాళ్ళే చేయొచ్చని. ఇది అవ్వదు. ఎందుకురా అంటే ఒకరు ఇప్పుడు 10 మందో 20 మందో ఇక్కడికి వస్తారనుకున్నారు, దగ్గర 50-60 మంది వచ్చారు. దీని గంగమ్మ జాతర అంటేనే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ అన్ని మండలాల నుంచి కూడా భారీ ఎత్తున జనాలు వస్తారు. దీని కమిటీ వారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి వేద పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకొని 1 నెల 2 నెలల్లో ఈ కరోనా ఇట్లా కంటిన్యూషన్ ఉండదు, ఈ కరోనా తగ్గిన తర్వాత చేస్తే పర్వాలేదు, ఈ సంవత్సరంలో చేయకపోతే అమలు చెప్పినట్లు కూడా 3 సంవత్సరాలు చేయకూడదు అనే దానికి, ఈ సంవత్సరం చేయకపోతే లేదు ఇదే డేట్లో చేయకపోతే అనే దాన్ని అందరూ కూడా పరిశీలించి పండితుల దగ్గరికి వెళ్ళి పండితుల యొక్క సలహాలు తీసుకొని కమిటీ వారు అందరూ కూడా లాక్డౌన్ అయిన తర్వాత లేదు 2 నెలల తర్వాత కూడా చేసుకోవచ్చు అంటే అప్పుడు చేసుకోవచ్చునే. కానీ 1-2 అంటే ఎవరు వద్దని లేరు, ఒకరికి మించి అందరూ వస్తారు. మళ్ళా దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, పోలీసు వారికి మళ్ళీ పని చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మనలో మనకు అందరూ కూడా మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా కలిసి వేద పండితుల దగ్గరికి వెళ్ళి కమిటీ వారు, గ్రామ పెద్దలు, మాజీ కమిటీ చైర్మన్లు అందరూ కూడా ఉన్నారు, మీ అందరూ నిర్ణయాలు తీసుకొని పండుగ ఎలా చేయాలనే దానికి మీరు నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తాను. వివిధ వర్గాల ప్రజల్ని, పెద్దల్ని, కుల సంఘ పెద్దలతో మరియు గంగమ్మగుడి చైర్మన్ల సహకారంతో అన్ని వాళ్ళు చెప్పిన విషయాలని వినడం జరిగింది. అందరి అభిప్రాయాలు, వాళ్ళ సూచనలు, వారి సలహాలు తీసుకోవడం జరిగింది. పండగ అయితే వీళ్ళు చెప్పినట్టు రోడ్లో పెట్టి ఒకరినో 2 పెడితే ఒకరు వస్తారు, నేను ఆ నాయకుడు నన్ను చేర్చమంటాడు, ఇంకొకరు వస్తారు, నేను ఈ నాయకుడు నన్ను చేర్చమంటాడు. ఇది ఎవరిని తోసుకునే పండగ కాదు, అందరిని కలుపుకొని పోయే పండగ. అందుకనే ఎవరు ఊహించిన విధంగా నేను పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఈ అసలు చెప్పాలంటే డిఎస్పీ, ఎస్పీ ఉన్నది ఈ పర్మిషన్, దీనికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. దీన్ని చేయడానికే తల ప్రాణం తోక్కొచ్చినట్టు అయింది. మీరు చెప్పినట్టు పండగలు చేసి అదేదైనా అవాంతాలు జరిగితే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ ఒకటి పెట్టు, లైవ్ ప్రోగ్రామ్ పెట్టుని, లైవ్లో గంగమ్మ పెడితే ఎవరో ఒకటి సెల్ఫీ పెడతాడు. ఇప్పుడున్న టెక్నాలజీ, వాట్సాప్, ఫేస్బుక్ ఎంత టెక్నాలజీలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఒక సెల్ఫీ పెడితే దాన్ని చూసి ఇంకోటి వస్తాడు, అతను గంగమ్మ దగ్గరికి వెళ్ళాడేమో, నేను వెళ్తానని వస్తాడు, అతను నేను ఆపలేను, ఇతను నేను ఆపలేను. సెక్యూరిటీ, ఇప్పుడు ఉన్న పోలీస్ పవరు, మ్యాన్ పవర్ అంతా ఇప్పుడున్న కరోనా ఎఫెక్ట్ని కాపాడడానికే ఉంటే ఈరోజు రేపు జాతర గంగమ్మ ఉంది. ఈరోజు నేను చెప్పింది 14 మంది మాత్రమే. మళ్ళీ మీకు మిత్రులకి, మీడియా సోదరులకు మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పింది ఓన్లీ 14 మంది కుల పెద్దలకి, ఎక్స్ చైర్మన్లకి మాత్రమే. ఈరోజు సుమారు 50 మంది, అంటే మేము ముందుగానే నేను ఒక ప్లాన్గా ఉన్నాను కాబట్టి 50 చైర్లు విత్ డిస్టెన్స్ ప్రకారం మెయింటైన్ చేసినా కాబట్టి ఈ సమయభావం వల్ల నేను మెయింటైన్ చేయగలిగిన. ఈ 14 మందికి చెప్తే 50 మంది వచ్చినప్పుడు పండగ చేస్తే నా పరిస్థితి ఏమి అంటే, వీళ్ళు నాకు పేరు పోవాలంటే నాకేం లేదు, నాకేం సమస్య కాదు, ఇది ఊరి సమస్య. ఇక్కడ పండగ నిలిచిపోతుందో ఇంకోటో చెప్తాను. రేపు నేను బాగుండి, నువ్వు బాగుండి, అందరూ ఊరు బాగుంటే ఈ పండగ నెల తర్వాత చేయొచ్చో, లేదా సంవత్సరం తర్వాత చేయొచ్చో, లేదా 3 ఏళ్ళ తర్వాత అయినా చేయొచ్చో. మనమంతా పోయినాక పండగ చేసే దేవుడు, మనల్ని చూసే దేవుడు. ఈ కరోనా ఎఫెక్ట్ ఇట్లా పెట్టుకొని ఎవరు దీనికి రాగద్వేషాలు ఏమీ లేదు. నేను అమ్మవారి శాంతించడానికి ఏమి చేయాలో నేను చేస్తా. ఆలయ కమిటీ తరఫున మేము చేస్తాం. అది ఏ ఊరికి ఎటువంటి అనిష్టం రాకుండా మేము చేస్తాం. అది ఎందుకంటే నేను ఇక్కడ రాకముందే పెద్దల కిషోర్ స్వామి అట్లాంటి స్వాములతో అంతా నేను కలవడం జరిగింది. వాళ్ళ సూచనలు నేను తీసుకుంటాను. ఊరికి ఎటువంటి అనిష్టం రాకుండా దేవునికి ఏ శాంతి చేయాలో అది చేస్తాం. అంతేగాని శిరసెత్తుకో రావాలా, ఎవరు రాకూడదంటే మీరు మీడియా సోదరులు ఇక్కడ పబ్లిక్ చెప్పండి, ఎవరన్నా రావద్దు అంటే రాకుండా ఉంటారా? అది ఎవరు నేను కంట్రోల్ చేసేకి అవుతుందా, లేదా పోలీసులు కంట్రోల్ చేసేకి అవుతుందా? లక్షల మంది జనాభా ఉన్నది, 100లో పోలీసు వాళ్ళు ఎక్కడ కంట్రోల్ చేసేకి అవుతుంది? ఏటో సంవత్సరం చేసే జాతరలు చూసే ఉంటారు కదా. కాబట్టి లేనిపోని అపోహలు వద్దు. నేను ఇచ్చే కంక్లూజన్ ఏమంటే, ఊరికి అమ్మవారికి జరగాల్సింది ఏమి నైవేద్యం ఉందో, ఆమెకి ఏం జరగాలో, అది ఏ విధంగా చేయాలో, ఎవరికి తెలియకుండా ఎట్లా చేయాలో చేస్తాం.
ఎందుకంటే తెలిసి చేసేదో పబ్లిసిటీ చేసుకునేదానికో నాకు ఆనందమే. బాగా గ్రాండ్గా చేయాలి, నేను చేయాలనుకునేది ఈ సంవత్సరం చేసిందని నేను చేస్తుంటే ప్రపంచం ఈ పలం చరిత్రలో ఎవరు చేయన్నాడు. ఆ విధంగా ప్లాన్ చేసిన ఎన్నో వాటికి అడ్వాన్స్లు కట్టాలి, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. కాకపోతే కరోనా వస్తుందని ఎవరు ఎఫెక్టివ్గా మేము ఎవరు ముందుగా ప్లాన్ చేసినారా, ఇదన్నా జాతీయ విపత్తు కాబట్టి దీన్ని ఎవరు ఏం చేయలేం. కాబట్టి అందరూ పలంనేరు ప్రపంచాలకు అందరూ చెప్పేది ఏమంటే నేను చెప్పాల్సిన పనిలా షార్ట్ టైంకి ఏదో ఆ అపోజ్ జరుగుతుంది. నిజంగా మీరు షార్ట్ టైం గౌరవించి షార్ట్ టైం ఉందనుకుంటే నేను చెప్పాల్సిన షార్ట్ చేయాల్సిన పని ఆ టైం నుంచి ఆ టైం వరకు అది పూర్వీకుల కాలకం నుంచి ఇచ్చిందే కాబట్టి ఆ టైంలో మీరు ఏం పూజలు చేసుకుంటారో మీ ఇంట్లో చేసుకోండి. పండగ రోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అమ్మవారి శిరస్సుకి ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తాం. అది ఎటువంటి అరిష్టం రాకుండా దానికి ఎంత ఆమె శాంతించడానికి ఆమెకి ఏమి చేయాలో ఆమె శాంతించడానికి ఆమెకి ఏమి కోరికలో ఆ కోరిక మేము తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కమిటీ తరఫున ఎటువంటి మోసం జరగదు. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది ఏమంటే ఊరు సుభిక్షంగా ఉంటే మళ్ళీ కావాలంటే ఏదైనా చేయొచ్చు, ఊరు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము ఇవన్నీ చేస్తాం. మేము ఎవరిని దాటిపోయాము, పెద్దలు దాటిపోము. ఏదో నా సొంత నిర్ణయమో లేదా ఒక పార్టీ నిర్ణయం అంటే నేను ఈరోజు ఈ ఊరి పెద్దల్ని ఇంతమంది పార్టీ వ్యక్తుల్ని నేను పిలవదలుచుకోలేదు. అందరినీ పిలుతానంటే ఇది ఊరి సమస్య కాబట్టి అందరూ సూచనలు చెప్పినారు, విన్నాము. కాబట్టి త్వరలోనే దీనికి అమ్మవారి శాంతించడానికి ఏం చేయాలో చేస్తాం. అట్ ద సేమ్ టైం కరోనా వెళ్ళిపోతే యాక్సిడెంట్గా చేద్దాం. దానికి ఏముంది, ఏమి అడ్వాన్స్ రిటర్న్ తీసుకోవాలి, అన్నీ వస్తాయి. నేను కర్నూలు హైదరాబాద్ నుంచి ఐటమ్స్ చెప్పిన అవన్నీ కూడా వస్తాయి. జరగాలి కదా. లాక్డౌన్ 3వ తేదీ ఎత్తేస్తారు మీరు అనుకుంటున్నారు, రోజు వేల కేసులు పెరుగుతుంటే ఏ విధంగా ఎత్తేస్తారు నాకైతే అర్థం కాలేదు. కాబట్టి దయచేసి మీరందరూ సమయభావం పాటించండి. ఇప్పుడున్న పరిస్థితులు సిచ్యువేషన్స్ అలా లేదు కనుక అమ్మవారికి ఏం చేయాలో నేను వేద పండితుల దగ్గర కలుస్తా. ఊరికి ఏ సమస్య, ఊరి సమస్య అయితే నా సమస్య కదా, అందరి సమస్య కదా. అందరికీ ఎటువంటి సమస్య రాకుండా దానికి ఏం తగు చర్యలు చేయాలో నేను చేస్తాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కోవిడ్-19 మహమ్మారి విస్తృత రూపం దాల్చి ప్రజల ప్రాణాలు హరింప చేయుచున్నందున ప్రజలు గుమ్మకూడి జాతరలు, పండుగలు మొదలైనవన్నీ చేయకూడదని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయించడం వలన మీ సూచనలు సలహాలు తీసుకున్నందుకు మిమ్మల్ని ఆహ్వానించమైంది. మీ సలహాలు తెలపవలసి